చాలా మంది క్యాలెండర్ స్ప్రెడ్స్ అని చేసుకునేవారు. అంటే ఇవాల్టిది బై చేసి లేకపోతే నెక్స్ట్ వీక్ సెల్ చేసుకుంటున్నారు. అందులో రిటైలర్ ఏ విధంగా నష్టపోతున్నాడు? నాకు బోధపడలేదు. 100% ఎవరికీ బోధపడి ఉండదని నేను అనుకుంటున్నాను. ట్రేడింగ్ ఫుల్ టైమ్‌గా తీసుకోవాలంటే దానికి కావాల్సిన డిసిప్లిన్. ఒక ట్రేడ్ వేసాక దాంట్లో నాకు రివార్డ్ ఎంత వస్తుందనేది ఆలోచించే కంటే ముఖ్యంగా చూడవలసింది నా రిస్క్ ఎంత దీంట్లో. బయ్యింగ్ మీద మీ పర్స్పెక్టివ్ ఏంటన్నా? లెట్స్ సే ఇప్పుడు 48,000 దగ్గర సపోర్ట్ ఉంది, 49,000 రెసిస్టెన్స్ ఉంది. సో 48,000 దగ్గరికి వచ్చిన తర్వాత 48,300 48,400 ఒక కాల్ ఆప్షన్ కొని 49,000 రెసిస్టెన్స్ కాబట్టి 49,000 దగ్గర ఒక కాల్ ఆప్షన్ అమ్మేమనుకోండి. సో ఆ స్ట్రాటజీ బాగానే ఉంటుందని అనుకుంటాను. బిగినర్స్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటున్నారు, ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, బెస్ట్ సోర్స్ ఏదంటారన్న? అంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవాలా, లేకుంటే ఓన్గా మిస్టేక్స్ చేసి దాని నుంచి నేర్చుకోవాలంటున్నారా? సో చాలామంది ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ ట్రై చేస్తారు. ఆ స్ట్రాటజీలో ఇది లాస్ వచ్చిందని మళ్ళీ వెంటనే ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళిపోతారు. ఆ స్ట్రాటజీలో లాస్ వస్తుంది, తర్వాత ఇంకొక స్ట్రాటజీకి వెళ్తారు. మూడో స్ట్రాటజీ కూడా అయిన తర్వాత మొదటి స్ట్రాటజీయే బాగున్నట్టుందని మళ్ళీ మొదటి స్ట్రాటజీకి వచ్చేస్తారు. లాస్ట్కి మిమ్మల్ని కాపాడేది లేదా మీరు ప్రాఫిటబుల్ ట్రేడరా, లాస్ మేకింగ్ ట్రేడరా అనేది డిఫైన్ చేసేది మీ సైకాలజీ మాత్రం. బేసికల్లీ సైకాలజీ అలా మారిపోతుంది, మార్కెట్ చేసేది అదే. ఎంతసేపు ఐస్ ముక్క మన చేతిలో కరగకుండా ఉంచుకోగలుగుతాము. ట్రేడర్స్ ఈ ట్రేడింగ్ అనేది బిజినెస్గా చూడట్లేదన్న, స్పెక్యులేషన్గా కానీ ఆ విధంగా చూస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. బేసికలీ ప్రపంచంలో ఎక్కడా లేని లిక్విడిటీ మన భారతదేశంలో మన ఫండ్ మార్కెట్లో ఉంది. సెబీ అవసరం లేని చోట ఇంటర్వెన్షన్ చేయడం వల్లనే ఈ బాధ పడ్డాయి. అట్లనే సెబీని ఇప్పుడే చాలా కాంట్రవర్షియల్ తీసుకొచ్చినాం. మన దేశద్రోహులు అని అంటారు. కామెంట్స్లో ఖచ్చితంగా దేశద్రోహులు అంటారు వీళ్ళు. ఏంటన్నా మన మార్కెట్లో రెగ్యులేషన్స్ ఎక్కువైపోయి ట్రేడర్స్ ఫుల్ టైం ట్రేడింగ్ ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలనే భయం అవుతుంది. చూస్తున్నారు మీరు రీసెంట్గా సెబీ తెస్తున్న రెగ్యులేషన్స్, ఇనిషియల్గా మార్జిన్ పెంచారు, దాని తర్వాత ఎక్స్చేంజెస్ వాళ్ళు ముందు కొంత NSE 30 నుంచి మండేకి వచ్చేసింది. అలా జరుగుతున్నాయి. దాని తర్వాత కూడా మీరు చూసే ఉంటారు, మన ఎవ్రీడే ఎక్స్పైరీ తేవడం ఎందుకు, దాని తర్వాత తీసేయడం ఎందుకు? ఎందుకంటే ఎవ్రీడే ఎక్స్పైరీ ఉండడం వల్ల దాని తగ్గట్టు ఎగ్జాంపుల్గా నేనే స్ట్రాటజీ డిజైన్ చేసుకున్నాను, దాని తర్వాత ఎవ్రీడే ఎక్స్పైరీ తీసేస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే నాకు ఒక 5-6 months తిరిగి మళ్ళీ టైం పడుతుంది ఎందుకు స్ట్రాటజీ డిజైన్ చేసుకోవడానికి. మీరేమంటారన్నా? ఇప్పుడు ఇందులో 2 విషయాలు, ప్రతిరోజు ఎక్స్పైరీ ఉండాలా అక్కర్లేదా అనేది ఒక విషయం. రెండోది మార్జిన్. మార్జిన్ ఇంత ఉండాలి అనేది ఒక రేషనలిస్టిక్ వేలో ఒక ప్రాపర్ అప్రోచ్ తోటి మార్జిన్స్ డిసైడ్ చేస్తే దానిలో అర్థం ఉంటుంది. కానీ సెబీ ఆ పద్ధతి ప్రకారం చేస్తున్నట్టుగా ఏమాత్రం అనిపించట్లేదు. మార్జిన్ అనేది ఎలా డిసైడ్ చేయాలి అంటే ఒక ట్రేడ్లో ఉండే రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ని బట్టి ఆ ట్రేడ్కి ఎంత మార్జిన్ ఉండాలి అనేది డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ మార్కెట్లోని మీరు ఒక కాల్ బై చేశారనుకో, కాల్ బై చేస్తే కాల్లో ఎంత రిస్క్ ఉంది అంటే కాల్ ఎంత పెట్టుకుంటున్నారో అది మన అది చేయాలి. ఒక కాల్ బై చేసి ఒక బుల్ కాల్ స్ప్రెడ్ వేశారు అంటే ఒక కాల్ బై చేసి ఒక 2 స్ట్రైక్స్ తర్వాత మీరు ఒక కాల్ సెల్ చేశారు, అప్పుడు ఏమవుతుంది అంటే మీ రిస్క్ తగ్గింది. ఆ 200 పాయింట్స్ మనకు మ్యాక్స్ లాస్ అవుతుంది. 200 పాయింట్స్ మ్యాక్స్ లాస్ అవుతుంది. అంటే మీరు కలెక్ట్ చేసిన ప్రీమియము తర్వాత మీరు స్పెండ్ చేసిన ప్రీమియము, ఆ రెండింటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీ మ్యాక్సిమం రిస్క్. అంటే ఏంటి, మీరు కాల్ బై చేసినప్పుడు మీరు ఉండే రిస్క్ కంటే ఒక బుల్ కాల్ స్ప్రెడ్లో ఉండే రిస్క్ తక్కువ. కాబట్టి యుఎస్లోని వేరే మిగిలిన దేశాల్లో కూడాను మార్కెట్స్లోని రిస్క్ని బట్టి ఎంత మార్జిన్ ఆ పర్టికులర్ ట్రేడ్కి తీసుకోవాలనేది రిస్క్ని బట్టి డిసైడ్ చేస్తారు. కొన్ని చోట్ల ప్రాపర్గా కాల్ బై చేసేదానికంటే బుల్ కాల్ స్ప్రెడ్కి మార్జిన్ తక్కువ తీసుకుంటాం. మనకు ఆ విషయంలో అలా కాదు. మనకి ఏంటంటే ఒక స్పాన్ మార్జిన్ అని అలా ఎక్కువ మార్జిన్లు యాడ్ చేసుకుంటూ అసలు ఏం మార్జిన్ డిసైడ్ చేసినప్పుడు ఒక రేషనలిస్టిక్ వేలో ఉండాలి. అలా కాకుండా సెబీ ఏ అప్రోచ్తో చేస్తుందో అంటే ఒకవైపు నుంచి రిటైలర్ ఇంట్రెస్ట్ అని చెప్తూ రిటైలర్కి మార్జిన్ పెరిగితే ఏ విధంగా ఉపయోగమో నాకైతే అర్థం కాలేదు. అదొకటి.
ఇంకొకటి చాలామంది క్యాలెండర్ స్ప్రెడ్స్ అని చేసుకునేవారు. అంటే ఇవాళ బై చేసి లేకపోతే నెక్స్ట్ వీక్ సెల్ చేసుకుంటున్నారు. అందులో రిటైలర్ ఏ విధంగా నష్టపోతున్నాడు? రిటైలర్ నష్టపోతుంది ఏం లేదు కదా. కానీ అది కంప్లీట్గా ఎత్తేసి దానికి మార్జినే తీసేయడంలో అర్థం ఏంటి? ఒకవైపు నుంచి నువ్వు చెప్పేది ఏంటంటే ఇది రిటైలర్ ఇంట్రెస్ట్లో చేస్తున్నట్టున్నారు. రిటైలర్ క్యాలెండర్ స్ప్రెడ్ వేసి ఏ విధంగా నష్టపోతున్నాడు? డెఫినెట్గా ఒకడు ఎవడైనా ఒక రిటైలరు క్యాలెండర్ స్ప్రెడ్ వేసారంటే అంటే వాడికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నది కదా ఆప్షన్స్ మీద. క్యాలెండర్ స్ప్రెడ్ ఎవరు పెడితే వాళ్ళు వేయరు అంతే. ఎందుకంటే క్యాలెండర్ స్ప్రెడ్లో కూడా మ్యాథ్స్లో డిఫైన్ ఉంటుంది. అలాంటప్పుడు క్యాలెండర్ స్ప్రెడ్లోని రిటైలర్ నష్టపోతున్నాడు, క్యాలెండర్ స్ప్రెడ్ తీసేద్దాము, మార్జిన్ పెంచేద్దాము అని అనుకోవడంలో నాకైతే ఏ రేషనల్తో చేశారనేది నాకు బోధపడలేదు. 100% ఎవరికి బోధపడి ఉండదని నేను అనుకుంటున్నాను. బేసిక్గా నా ఫీల్ కూడా అదే అన్న. ఎందుకంటే మనం ఫుల్ టైం ట్రేడర్స్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ మార్జిన్ పెంచారు. ప్రజెంట్ మీరు చూస్తున్నారు 20% తిరిగి మన ఎక్స్పైరీకి మార్జిన్ పెంచేశారు, అది చూస్తూనే ఉన్నాం. దానివల్ల 20% మార్జిన్ పెంచారంటే దానికి తగ్గట్టు మనకు ప్రీమియం ఉంటే మనకు ఆప్షన్ సెల్లర్ బెనిఫిట్ అవుతాడు. ఇప్పుడు ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి, మార్జిన్ పెంచారు, ఖచ్చితంగా ఆప్షన్ సెల్లర్స్ తగ్గుతారు. కాబట్టి ఇది డెఫినెట్గా మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ అవుతుంది. బేసిక్గా నేను అనుకుంటేది ఏంటంటే రెగ్యులేటర్ ఏదైతే మనకు సెబీ ఉందో అది ఒక్కసారి ఫిక్స్ చేసి అదే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనేది నా వ్యూ. ఎందుకంటే ఫుల్ టైం ట్రేడర్స్ కానీ, హెచ్ఎన్ఏస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ డెఫినెట్గా మార్కెట్లో లిక్విడిటీ బూస్ట్ చేయాలంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలంటే రెగ్యులేటర్ అనేది ఒకసారి ఫిక్స్ చేసి మాటికి రెగ్యులేట్ చేయకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. అది బేసికల్గా. మీ సజెషన్ ఏంటన్నా ఫుల్ టైం ట్రేడింగ్ తీసుకోవాలంటే, ఒక లైక్ నా అలాంటి యంగ్ గై ఫుల్ టైం ట్రేడింగ్ ప్రొఫెషన్గా తీసుకోవాలంటే మీ సజెషన్ ఎలా ఉంటుందన్న? మీరు ఏమని చెప్తారు? సో ముఖ్యంగా కావాల్సింది ట్రేడింగ్ ఫుల్ టైమ్గా తీసుకోవాలంటే దానికి కావాల్సింది డిసిప్లైన్. అంటే ఒక ట్రేడ్ వేసాక దాంట్లో నాకు రివార్డ్ ఎంత వస్తుందనేది ఆలోచించే కంటే ముఖ్యంగా చూడవలసింది నా రిస్క్ ఎంత, దీంట్లో నాకు ఎంత వస్తుంది అనుకునే కంటే నాకు ఎంత పోతుంది అనేది ముందు నాకు తెలియాలి. రిస్క్ రివార్డు ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటూ ఒక పద్ధతిగా దానికి కట్టుబడి ఉండి చేసుకోగలిగే క్రమశిక్షణ అంటూ ఉంటే, ఆ క్రమశిక్షణ లేకపోయినా ఆ క్రమశిక్షణ అలవర్చుకోగలిగితే అప్పుడు ఫుల్ టైం ట్రేడర్గా ఉండొచ్చు. లేదు నాకు వచ్చిన ట్రేడ్ నేను తీసుకుంటాను అంటే ఒక పద్ధతి లేకుండా చేస్తానంటే ఫుల్ టైం ట్రేడింగ్ చేయకపోవడమే మంచిది. డెఫినెట్గా. ఎందుకంటే అల్టిమేట్గా డబ్బులు చేసుకోగలరా లేదనేది ఇంపార్టెంట్ కాదు, డబ్బులు పోగొట్టుకోకూడదు, అది కదా ఇంపార్టెంట్. అంతే కదా. అంటే ఏంటి, మనకి రిస్క్ మనకి తెలియాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. అది బేసిక్గా. గ్రేట్ అన్న. మీ ట్రేడింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ట్రేడింగ్లోకి వచ్చారు, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ టిల్ నౌ? నేను 2016 నుంచి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాను. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, ఐటీలో 23 సంవత్సరాలు పనిచేశాను, పూణే బెంగళూరులో పనిచేశాను. నా లాస్ట్ వర్క్ ప్లేస్ పూణే. పూణే నుంచి కోవిడ్ తర్వాత ఫ్యామిలీ ఇక్కడికి మూవ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ పూణే రమ్మన్నారు. నాకు అంటే కొన్ని పర్సనల్ కన్స్ట్రెయింట్స్ వలన నేను మళ్ళీ పూణే వెళ్ళలేకపోయాను. మళ్ళీ వేరే ఉద్యోగం కంటే ఇదే ఫుల్ టైం కెరియర్గా చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి మొదలెట్టాను, చేస్తున్నాను ఫుల్ టైం, బాగానే ఉంది, పర్వాలేదు. టిల్ నౌ ఇట్స్ గ్రేట్. ఓకే, గ్రేట్ అన్న. ఓకే, ఈరోజు ఎలా అయిందన్న? మీ ట్రేడ్స్ ఎలా అయ్యాయి? హౌ వాజ్ ద పర్ఫార్మెన్స్ టుడే? ముఖ్యంగా నావి 2 రకాల ట్రేడ్లు. ఒకటి పొజిషనల్ ట్రేడ్స్, 2 ఇంట్రాడే ట్రేడ్స్. ఓకే. పొజిషనల్ ట్రేడ్స్ ఏవైతే వేసానో, మొన్న మార్కెట్ డౌన్ అయిన తర్వాత నేను కొన్ని ఫ్యూచర్స్ బై చేసి వాటికి పుట్టు హెడ్జ్గా పెట్టాను. అదొక ఆ ట్రేడ్స్ ఇవాళ కొంచెం లాస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్రాడే ట్రేడ్లో ప్రాఫిట్లో ఉన్నాను. సో ఇంట్రాడేలో నేను బేసికల్గా నిఫ్టీ డైరెక్షనల్ స్ట్రాటజీస్ చేస్తాను. ఓకే. పొజిషనల్గా నా పొజిషనల్ బెట్స్ అన్నీ కూడాను స్టాక్ ఫ్యూచర్స్ హెడ్జ్డ్ విత్ 0.7 డెల్టా పుట్స్. గ్రేట్ అన్న. ఓకే, బేసికల్గా ఏంటంటే నేను చాలామంది నా ఫ్రెండ్స్ అనొచ్చు లేదా యూట్యూబ్ నుంచి చాలామంది బేసిక్గా కలుస్తుంటారు ఆఫీస్కి వచ్చి హైదరాబాద్లో. నేను గమనించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్
బయింగ్ చేస్తారు. అది ఏంది బయింగ్ చేస్తారు అంటే ఎక్స్పైరీ అయినప్పుడు ఓటీఎం బై చేస్తారు, లేదా ఓవరాల్గా బయింగ్ చేస్తారు. ఓవరాల్ కొంతమంది 1 CR లాస్ అయినా అంటుంటారు, 50 lakhs 20 lakhs డిపెండ్స్ అపాన్ దేర్ కెపాసిటీ. బయింగ్ మీద మీ పర్స్పెక్టివ్ ఏంటన్నా, మీరు ఏమంటారు బయింగ్ గురించి? సో బేసికలీ బయింగ్ మంచిది కాదు, సెల్లింగ్ మంచిది అని ఒక అంటే ఒక ఫిక్స్డ్ ఐడియాతో ఎప్పుడు పోకూడదు. ఒక ప్రాపర్గా సో లెట్స్ సే బయింగ్ అయినా కూడాను అంటే మార్కెట్ మీద ఒక ప్రాపర్ వ్యూ ఉంటే ఒక ఒక ఓటీఎం ఆప్షన్ బై చేసినా కూడాను మీరు తర్వాత దాంట్లో అట్లీస్ట్ సగం ప్రీమియం కలెక్ట్ చేసుకునే విధంగా ఒక డీప్ ఓటీఎం ఆప్షన్ అమ్మితే బుల్ కాల్ స్ప్రెడ్ ఆ విధంగా వేసుకుంటే అది మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఒక్క ఓటీఎం కాల్ ఇవాళ మధ్యాహ్నం కల్లా నాకు డబ్బులు ఇచ్చేయాలంటే అది కష్టమేమో, కానీ అంటే లెట్సే ఈ మంత్ అంతటికి వ్యూ ఉంది. ఇవాళ రోజున బ్యాంక్ నిఫ్టీ మంత్లీయే ఉన్నది, వీక్లీ లేదు. కాబట్టి ఈ మంత్లోని లెట్సే ఇప్పుడు 48,000 దగ్గర సపోర్ట్ ఉంది, 49,000 రెసిస్టెన్స్ ఉంది. సో 48,000 దగ్గరికి వచ్చిన తర్వాత 48,300 48,400 ఒక కాల్ ఆప్షన్ కొని 49,000 రెసిస్టెన్స్ కాబట్టి 49,000 దగ్గర ఒక కాల్ ఆప్షన్ అమ్మేమనుకోండి. సో ఆ స్ట్రాటజీ బాగానే ఉంటుందని అనుకుంటాను. కానీ ఏంటంటే పెట్టిన వెంటనే డబ్బులు వస్తాయంటే రాకపోవచ్చు, దానికి టైం ఇవ్వాలి. అంటే దాంట్లో మీ రిస్క్ ఎంతో మీకు తెలుసు, మీకు డిఫైన్డ్ రిస్క్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాపర్గా క్యారీ చేయగలిగితే అలాంటి ట్రేడ్స్ బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన నా ఇవాళ ట్రేడ్స్ ఎలా నడిచాయంటే ఇవాళ డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏవైతే వేసానో అవి బాగానే నడిచాయి. కానీ ఇవాళ మార్కెట్ మధ్యాహ్నం 1 గంట తర్వాత నెగిటివ్ అవడం వలన నా ఫ్యూచర్స్ నేను ఏవైతే బై చేస్తానో వాటిలో ఉండే ప్రాఫిట్ ఇంతకుముందు ఉండే ప్రాఫిట్ కొంచెం తగ్గింది. ఓకే, అవన్నీ పొజిషనల్. అంటే వాటికి ఎగ్జిట్ నేను ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ డిఫైన్ చేసుకున్నాను. సో ఆ ఎగ్జిట్ లెవెల్స్కి ఇంకా రాలేదు కాబట్టి నేను ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేశాను. అవి మోస్ట్ ప్రాబ్లీ బాగానే ఉంటాయని అనుకుంటున్నాను. ఓకే, గ్రేట్ అన్న. బేసికల్గా మీరు చూసే ఉంటారు, అంటే బిగినర్స్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటున్నారు, ట్రేడింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, బెస్ట్ సోర్స్ ఏదంటారు అన్న? అంటే యూట్యూబ్ చూసి నేర్చుకోవాలా, లేకుంటే ఓన్గా మిస్టేక్స్ చేసి దాని నుంచి నేర్చుకోవాలంటున్నారా? అంటే నేను బేసిక్ ఎలా నేర్చుకోవాలని చెప్తాను చూడండి. యూట్యూబ్ నుంచి ఓకే యూ కెన్ గెయిన్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఆర్ న్యూస్ పేపర్ సంథింగ్ లైక్ దట్. అంటే మనీ కంట్రోల్ నుంచి కొన్ని చూస్తాం, అంటే న్యూస్ వచ్చింది, ఆ న్యూస్ నుంచి స్టాక్ ఎలా, ఆ ఇండెక్స్ ఎలా మూవ్ అయింది, ఇలా బేసిక్గా నేర్చుకుంటూ చిన్నగా ఒకటి నేర్చుకుంటూ ఓవరాల్గా కొన్ని రోజులు కొన్ని మిస్టేక్స్ చేసిన తర్వాత మార్కెట్ అంటే ఇది ఓకే ఇలా చేయకూడదు ఇలా అని నా మిస్టేక్స్ నేను నేర్చుకున్నాను. మీరు ఒక బిగినర్స్ నేర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చారు, నేను నేర్చుకోవాలనుకుంటున్నారు అంటే మీరు ఏమని చెప్తారు? సో బేసికల్గా రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే ఒక స్ట్రాటజీ ట్రై చేస్తారు, ఆ స్ట్రాటజీలో ఏదో లాస్ వచ్చిందని మళ్ళీ వెంటనే ఇంకొక స్ట్రాటజీకి వెళ్ళిపోతారు, ఆ స్ట్రాటజీలో లాస్ వస్తుంది, తర్వాత ఇంకొక స్ట్రాటజీకి వెళ్తారు, మూడో స్ట్రాటజీ కూడా అయిన తర్వాత మొదటి స్ట్రాటజీయే బాగున్నట్టుందని మళ్ళీ మొదటి స్ట్రాటజీకి వచ్చేస్తారు. సో ఇలాగా అంటే ఏ స్ట్రాటజీ అయినా బాగుంటుంది, ఏ స్ట్రాటజీ అయినా బాగోదు ఒక రకంగా. నేను అనుకునేది ఏంటంటే నా వరకు నేనేం చేస్తానంటే ఒక స్ట్రాటజీ పట్టుకుంటే దాంట్లో ఇన్డెప్త్ అంటే దాంట్లో పూర్తిగా ఉండే అన్ని లోటుపాట్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ స్ట్రాటజీని పట్టుకుని దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే. సో నేను జనరల్గా ఏంటంటే పొజిషనల్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ చేస్తాను. డైరెక్షనల్ స్ట్రాటజీస్లో ఉండే లోటుపాట్లు పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టి నేను దానికే స్టిక్ అయి ఉన్నాను ఇంట్రాడే వరకు. పొజిషనల్గా చేసేవి స్టాక్ ఫ్యూచర్స్, వాటికి సంబంధించిన హెడ్జెస్. అప్పుడప్పుడు ఎప్పుడైనా బ్యాంక్ నిఫ్టీలో చేద్దామని అనుకుంటే కన్విక్షన్ ఏమైనా ఉంటే బ్యాంక్ నిఫ్టీలో బుల్ కాల్ స్ప్రెడ్స్. ఇప్పుడు ఒక బిగినర్ నేర్చుకోవాలంటే మీరు ట్రస్టెడ్ సోర్స్ లైక్ యూట్యూబ్ నుంచి నేర్చుకోమంటున్నారా, లేకుంటే ఓన్గా మిస్టేక్స్ చేసి ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ మార్కెట్కి ఇవ్వండి దాని తర్వాత మీరు నేర్చుకుంటారు అని అంటున్నారా? అంటే మీ పర్స్పెక్టివ్. ఓన్గా మిస్టేక్స్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం అయితే పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకసారి దిగిన తర్వాత దాంట్లో మిస్టేక్ చేసిన ముందే
ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మార్కెట్ డబ్బులు కూడా ఇస్తుంది. అవును. కాబట్టి ఏంటంటే మార్కెట్ డబ్బులు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత ఇందులో నాకు డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఇదే చేస్తూ ఉంటానని చెప్పి కొత్తగా లెర్నింగ్ గురించి దాని మీద ధ్యాస పెట్టకుండా అదే చేయడం మొదలెట్టి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటారు. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే పూర్తిగా నేర్చుకుని ఒక పద్ధతి ప్రకారం, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలంటే 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన తర్వాతే కదా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగానికో దేనికో వెళ్తున్నారు. అలా 4 సంవత్సరాలు పూర్తిగా నేర్చుకోమని నేను చెప్పను, కానీ 6 నెలల్లో ఏదో ఒక టైం పెట్టుకుని బేసికల్గా దాన్ని క్షుణ్ణంగా నేర్చుకుని దాంట్లో ఉండే నేను ఇది చేయగలుగుతాను అని మీరు అనుకున్నాక దాంట్లో ఉండే లోటుపాట్లను వేరు చేసుకొని పూర్తిగా సరిగ్గా చేయగలిగితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. గ్రేట్ అన్న, గ్రేట్ సజెషన్ యాక్చువల్లీ. నా ఉద్దేశం ఏంటంటే లైక్ మీరు ఒక రిస్క్ చేసే కెపాసిటీ ఉంది. సపోజ్ నా దగ్గర ఒక 50 లక్షలు ఉంది అనుకో ఎగ్జాంపుల్గా. నేను ఒక ₹1,00,000 వరకు నేను లాస్ అయ్యే వరకు నేను ట్రేడ్ చేస్తాను. లేదా ఈ ₹1,00,000 అనేది నాకు కాస్ట్ అనుకుంటాను నేను నేర్చుకోవడానికి. బయట ఫీజు పెడతావా లేకుంటే నువ్వే ట్రేడ్ చేసి నష్టపోయి నేర్చుకుంటావా అనేది అది మీ ఇష్టం. ఒక కాస్ట్ సపరేట్గా పెట్టేసి అది మార్కెట్లో మీరు ట్రేడ్ చేస్తారనేది మీ ఇష్టం. అది వెళ్ళేంత వరకు మీరు ట్రేడ్ చేయండి. ట్రేడర్ నేర్చుకోవడానికి ఎలాగైనా మీరు పెట్టండి. దాని తర్వాత బయట నుంచి ఎక్కువ క్యాపిటల్ తీసుకురాదండి అనే నేను చెప్తాను. ఎందుకంటే ట్రేడింగ్ అనేది చెప్పింది కరెక్టే, కానీ ₹1,00,000 అని అనుకుంటారు కదా. ఆ 1,00,000 పెట్టిన వెంటనే ముందు మార్కెట్ ఎప్పుడు ఆ 1,00,000 పట్టుకుపోదు. అవును, నీకు ఒక 40,000 50,000 ఇస్తుంది మార్కెట్. మార్కెట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు మార్కెట్కి ఎక్కువ మంది మార్కెట్లో ట్రాప్ అవ్వడానికి కూడా కారణం అదే. మార్కెట్లో ఎంటర్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర మొదటి రోజే డబ్బులు పట్టుకుపోదు. ఎప్పుడు మార్కెట్ డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఇచ్చిన తర్వాతే మన మైండ్ సెట్ మారిపోతుంది. అంటే 1,00,000 మీద 40,000 వచ్చింది కదా, అంటే నా క్యాపిటల్ 1,40,000 అయింది, అంతే 40% వచ్చింది కదా. కాబట్టి నేను 1,00,000 ఏంటి ఈ 1,00,000 2,00,000 చేయగలుగుతానండి. ఆ 40,000 వచ్చిన వెంటనే 1,00,000కి ఇంకో 1,00,000 యాడ్ చేసేస్తారు. అవును, సైకాలజీ అలా మారిపోతుంది. మార్కెట్ చేసేది అదే. అదేనా మార్కెట్ అంటేనే సైకాలజీ. చాలా మంది తెలుసుకోలేరు కానీ ఆ ప్యాటర్న్స్ ఇది అనుకుంటారు, కానీ లాస్ట్కి వచ్చేసరికి సైకాలజీ మీరు తీసుకునేది లాస్ట్కి మిమ్మల్ని కాపాడేది, లేదా మీరు ప్రాఫిట్ ఆర్ లాస్, ప్రాఫిటబుల్ ట్రేడరా లాస్ మేకింగ్ ట్రేడరా అనేది డిఫైన్ చేసేది మీ సైకాలజీ మాత్రమే బేసికల్. అవును, బేసికల్గా అది ముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మీ సైకాలజీ మీ కంట్రోల్లో ఉండాలి అంటే మీ పొజిషన్ సైజింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే నా క్యాపిటల్ నేను ₹1,00,000 కాబట్టి నేను మొదలెట్టడమే నేను ఒక 20 లాట్లతో మొదలెడతానంటే 20 లాట్లతో నువ్వు బయింగ్ మొదలెట్టేసావు, తర్వాత ఒక ట్రేడ్లోనే 20,000 25,000 ఎగిరిపోతే ఆ తర్వాత ఇంకా ఆబ్వియస్గా ఆ తర్వాత రెండో ట్రేడ్ చేయడానికి కావాల్సిన సైకాలజీ ఏదైతే ఉండదో అది మీ దగ్గర ఉండదు. డెఫినెట్గా. కాబట్టి క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్కి తగ్గట్టుగా మీ రిస్క్ ఉండాలి. ఆ రిస్క్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవడానికి ఏవైతే పద్ధతులు ఉన్నాయో అవన్నీ మీరు అవలంబిస్తే ఆబ్వియస్గా మీ సైకాలజీ కరెక్ట్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా నేను అనుకునేది ఏంటంటే చాలామంది బయ్యర్స్ ఏంటంటే ఏం చేస్తారంటే ఒక 10,000 పెట్టాను, ఇవాళ నేను 10,000కి ఆప్షన్ కొన్నాను, నాకు ఇవాళే 10,000 వచ్చేయాలి 20,000 వచ్చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. డెఫినెట్గా. అంటే ప్రాబ్లం ఏంటంటే 10,000 పెట్టి కొన్నప్పుడు మొదటి రోజు ఇస్తుంది కూడాను, చాలామందికి ఇస్తుంది కూడా. ఆ మొదటి రోజు ఇవ్వడం వల్ల 2 రోజులు వరుస పెట్టి ఇవ్వడం వల్ల ఆ తర్వాత ట్రాప్లో పడిపోతుంటారు చాలామంది. ఆ రోజు వచ్చింది కదా. ఇంకోటి ఏంటంటే బయర్స్లో చాలామంది చేసేది ఏంటంటే యావరేజింగ్ చేస్తుంటారు. ₹10 ₹7కి వచ్చింది కొట్టు, మళ్ళీ 100 లాట్లు ఉందంటే మళ్ళీ 100 లాట్లు కొడతారు. అది యావరేజ్ ప్రైస్ నీకు ₹9 అవుతుంది. అట్లా యావరేజ్ చేసుకుంటూ వస్తుంటారు, లాస్ట్గా జీరో అవుతుంది. అదే చేతిలో ఐస్ ముక్క పట్టుకున్నట్టే కదా ఇది. ఆప్షన్ బయింగ్ అనేది చేతిలో ఐస్ ముక్క పట్టుకోవడం పట్టుకున్నట్టే. ఐస్ ముక్క ఎంతసేపు ఐస్ ముక్క మన చేతిలో కరగకుండా ఉంచుకోగలుగుతాము. డెఫినెట్గా. అది దాని మీద సరైన అవగాహన లేకపోతే ఐస్ ముక్కను పట్టుకుని నేను ఎంతసేపు వెయిట్ చేయగలుగుతాను, అది డెఫినెట్గా. ఇదే లెర్నింగ్. ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాక ఎవరైనా
ట్రేడింగ్లోకి వస్తే ఒక పద్ధతిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అంతే. ఇంకోటి అంటే ఆబ్వియస్గా అల్టిమేట్గా ట్రేడింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఎవరి రిస్క్ వాడదు, అంతే. ఎవరి రిస్క్ని మనం డిఫైన్ చేయలేము. కానీ ఒక సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలి అని అనుకుంటే ఒక దానికి కావాల్సిన క్రమశిక్షణ ఉండాలి, దానికి కావాల్సిన నీకంటూ ఒక మెథడాలజీ పెట్టుకోవాలి. డెఫినెట్గా దాన్ని పెట్టుకుని దానికి నువ్వు స్టిక్ అయి ఉండాలి. అందుకనే అంటే మామూలుగా ఏ ఉద్యోగానికైనా అయితే నీకు ఎంత క్రమశిక్షణ ఉందనేది ఎవరు అడగరు. కానీ దీంట్లో చేతులు కాలిపోతాయి కాబట్టి, చేతులు కాదు తేడా వస్తే ఒళ్ళంతా కాలిపోతుంది. కాబట్టి నేను అనుకునేది ఏంటంటే ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ. అవును, డెఫినెట్గా. అంటే లైఫ్లో కూడా డెఫినెట్గా డిసిప్లిన్ కావాలి బేసికల్గా సక్సెస్ అవ్వాలంటే. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనం చూసాం, సెబీ రిపోర్ట్ వచ్చింది, 95 మెంబర్స్ లాస్ట్లో ఉన్నారు. కానీ FNOలో మనకు ఈ సోషల్ మీడియాలో నేను ₹1,00,00,000 చేశాను ఒకడంటే, ఒకడు నేను ₹1,00,000 చేశాను, చూస్తూనే ఉన్నాం. ఇదేంటన్నా ఇంతమంది 90% లాస్ట్లో ఉన్నారంటే, ఇంకా ఈడే మనకు 100 మంది కనపడుతున్నారే ఎట్లా? అసలు అంటే ఈ రిపోర్ట్ మీదే నాకు కొంచెం ఈ రిపోర్ట్ని ఎలా స్టడీ చేస్తున్నారు. బేసికల్లీ ఆప్షన్ అనేది ఐ థింక్ వాళ్ళు బ్రోకర్ నుంచి తీసుకున్నట్టున్నారు. ఓకే, కానీ నాకు ఒక పోర్ట్ఫోలియో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పోర్ట్ఫోలియోకి హెడ్జ్ చేయడం కోసం నేను పుట్టు కొనుక్కుని పెట్టుకున్నా. ఆ పుట్టు లాస్ ఉంటుంది. నువ్వు అంటే ట్రేడర్స్ ఆ పుట్లు కొన్న ట్రేడర్స్ అంతమంది లాస్ లో ఉన్నారా అని చూస్తే ఆబ్వియస్గా లాస్ లో ఉంటారు. F&O అనేది బేసికల్ గా చాలా మంది ఆప్షన్ ని ఒక హెడ్జింగ్ టూల్ కింద వాడేవాళ్ళు కూడా ఉన్నారు కదా, లేకపోలేదు కదా, ఆప్షన్స్ ఉన్నది అందుకు కదా. అలాంటప్పుడు అంటే 90 మంది పోగొట్టుకుంటున్నారంటే 90 మంది వాళ్ళు కొంతమంది ఆ 90%లో ఎంత పర్సంటేజ్ ఆప్షన్ని వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోకి హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్గా వాడుతున్నారు అనేది ఆ స్టాటిస్టిక్ అయితే రిలీజ్ చేసినట్టుగా సెబీ నాకైతే తెలియదు. డెఫినెట్గా అదొకటి. రెండోది ఏంటంటే బేసికలీ అంటే మన భారతదేశంలో కాదు, ఏ దేశంలో అయినా F&O అనేది అది ఒక జీరో సమ్ గేమ్, లేకపోతే నెగిటివ్ సమ్ గేమ్ అని తెలుసు. ఒకరికి డబ్బులు పోతేనే ఇంకొకరికి వస్తాయి కదా. అంటే బేసికల్గా దీనిలోకి వచ్చినప్పుడే ఇందులో నాకు పోతేనే ఇంకొకటి వస్తుందన్న విషయం వాళ్ళకి తెలుసు. ఆ మాత్రం అవగాహన లేకుండా ట్రేడ్ చేస్తున్నారని అనుకోను. ఈ పర్టికులర్ స్టాటిస్టిక్ పట్టుకుని వీళ్ళు నేను ప్రొటెక్ట్ చేద్దామని అనుకుంటే అదేమో నాకు అంత సముచితంగా అనిపించట్లేదు. అంతే కదన్నా. ఇప్పుడు డెఫినెట్గా అందుకే కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు టొబాకో ఉంది, సపోజ్ సిగరెట్స్, కానీ వాళ్ళు దాన్ని బ్యాన్ చేయొచ్చు, కానీ బ్యాన్ చేయరు, ట్యాక్స్లు పెంచుతారు. ఎందుకంటే వాడే వాళ్ళు ఎలానో వాడతారు, వాళ్ళు వెళ్ళి ట్యాక్స్ రావాలి. ఇప్పుడు సెబీ ఆ పని చేస్తుందో ఎలా నాకు అర్థం కాదు. చూస్తున్నాం మనం STT యాక్చువల్గా తీసి STT ఉండకూడదు, మనకు STT అనేది ఉండకూడదు. దాని బదులు మనకు LTCG తెచ్చారు. ఇప్పుడు STT ఉంది, LTCG ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి మనం సెబీ ఖచ్చితంగా మనకు దీని మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ STT తగ్గించడమా లేకుంటే LTCG మీరు బేసిక్గా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు FIS ఇంతగా మనకు సెల్లింగ్ చేయడానికి కారణం కూడా డెఫినెట్గా ఈ LTCG అనేది ఒక కారణం అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సపోజ్ వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు, సపోజ్ ఒక 1 lakh crores ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో వాళ్ళకు మన INR వాల్యూ డెఫినెట్గా లూజ్ అవుతుంది, దాంట్లో కొంచెం లూజ్ అవుతున్నారు. ప్లస్ ఈ ట్యాక్స్లు కడుతున్నారు, అది LTCG కానీ STCG కానీ. ఇవన్నీ పోయిన తర్వాత వాళ్ళకి మిగిలేదు ఏంది బేసిక్గా మీవి ఏంటన్నది. అంటే ఇదంతా వాళ్ళ FISని డెఫినెట్గా ఏ కంట్రీ అయినా డెవలప్ అవ్వాలంటే మన ఇండియా గ్లోబలైజేషన్ తర్వాత, అంటే నేను అనుకునేది ఏంటంటే ఒక రెగ్యులేషన్ ఏమైనా తెచ్చినప్పుడు ఆ రెగ్యులేషను అంటే నేను దేనికోసం తీసుకొచ్చాను అంటే ఒక మ్యాక్రో లెవెల్లో నేను రిటైలర్ ప్రొటెక్షన్ కోసం తీసుకొచ్చానని చెప్పే కంటే ఇది చేయడం వలన ఈ పర్టికులర్ రెగ్యులేషన్ వలన ఇలా మంచి జరుగుతుందనేది ఎక్కడ మెన్షన్ చేసినట్టుగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీలు తీసేశారు. ఎక్స్పైరీలు తీసేయడం వలన ఏమైంది, దానివల్ల రిటైలర్కి ఏ విధంగా మేలు జరిగింది అనేది ఎవరైనా చెప్తున్నారా? లేదు, అది ప్రూవ్ చేయాలి. ఒక ఇంతమంది అంటే వాళ్ళు ఇప్పుడు F&O కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నది ఏంటంటే క్రిప్టోలో ట్రేడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక NSE రెగ్యులేటెడ్ సెబీ రెగ్యులేటెడ్ ఇన్స్ట్రుమెంట్లు చేస్తే ఇంకా వాళ్ళకి రిస్క్ కొంచెం తక్కువ. ఏవైతే కొన్ని క్రిప్టోస్ రకరకాలుగా వేరే వేరే
ఇన్స్ట్రుమెంట్స్లోని ట్రేడ్ చేయడం వలన రిస్క్ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అంటే రిటైలర్కి ఏ విధంగా మంచి జరుగుతుంది అనే విషయం నాకైతే అర్థం కాల. ఓకేనా, ట్రేడింగ్ సపోజ్ ఒక ఇండివిజువల్ పర్సన్ చేస్తున్నాడు, ఇంట్లో కూర్చుంటున్నాడు, అతను ఒక బెడ్రూమ్లోనే ఎక్కడో టేబుల్ దగ్గర కూర్చొని ట్రేడింగ్ చేస్తున్నాడు, లాస్ ఆర్ ప్రాఫిట్ అతను స్ట్రెస్ అవుతుంటాడు, డిస్కస్ చేయడానికి ఎవరు ఉండరు. అంటే బేసికల్గా మీరు ఆఫీస్కి రాకముందు మీకు ఇండివిజువల్గా చేసేవాళ్ళు, డెఫినెట్గా నేను కూడా చూసాను ఆ పెయిన్ ఎలా ఉంటుంది. నేను మన స్ట్రాటజీ డిస్కస్ చేద్దామన్నా ఎనీథింగ్, సపోజ్ మన సైకాలజీ, సపోజ్ నేను రాంగ్ చేస్తున్నాను అనుకోండి, మంచి ట్రేడర్ ఉన్నాడు, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బ్రో ఇలా చేయకూడదు, ఓకే సపోర్ట్ ఇది, డెస్టిన్స్ ఇది, ఆప్షన్ బయింగ్ చేయొద్దు, ఆప్షన్ సెల్లింగ్ చేసుకో, ఈ విధంగా చెప్పడం అనేది మనకు ఆఫీస్లో చూస్తున్నాం. మీరేమంటారు అన్న, ఐసోలేషన్లో చేయడం బెస్ట్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ప్రొఫెషనల్స్ దగ్గర చేయడం బేల్ అంటారా ఎలా? సో ఇప్పుడు నా వర్క్ నేనేమనుకుంటున్నానంటే, ఎవరి ట్రేడ్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఫస్ట్లీ ఏంటంటే అన్నిటికంటే సాలిటరీ జాబ్ ఏదైతే ఉందో, అంటే ఒంటరితనం ఎప్పుడు ట్రేడింగ్ లో ఉంటుంది. మీరు ఎక్కడ కూర్చొని చేసినా కూడా ఉంటుంది, ఎందుకంటే మీ ట్రేడ్ మీకు అంతే కదా. ఆ ఒంటరితనానికి తోడు ఫిజికల్ గా కూడా ఒంటరిగా ఉంటే మీకు ఒంటరితనమే మిగులుతుంది. అంతే కదా, అంతే కదా. అంటే ఎక్కడికి వచ్చి కూర్చొని చేసినా కూడా, అంటే మీరు ఎక్కడికి వచ్చి కూర్చొని చేసినా కూడా మీ ట్రేడ్లు మీవి, ఎవరి ట్రేడ్లు వాళ్ళవి. అంటే ఆబ్వియస్గా మీ ట్రేడ్ వరకు మీరు ఒంటరే, అందులో వచ్చే బెనిఫిట్ అయినా, అందులో వచ్చే రివార్డ్ అయినా, రిస్క్ అయినా అదంతా మీరు చూసుకుంటున్నారు, అంతే కదా. అందులో ఒంటరితనం ఎలాగో ఉంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీ యాంబియన్స్ కానీ, అంటే మీ చుట్టుపక్కల కానీ, మీ వాతావరణంలో, చుట్టుపక్కల వాతావరణంలో ఇంట్లో ట్రేడింగ్కి ఏమాత్రం ట్రేడింగ్ తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పరిసరాలు ఏవైతే ఉంటాయో ఆబ్వియస్గా 4 రకాల డిస్ట్రాక్షన్సే కాస్ట్ చేస్తాయి. కానీ ఆబ్వియస్గా డిస్ట్రాక్షన్స్ లేని ఎన్వైర్న్మెంట్ ఎంచుకోవాలనుకుంటే 4 ట్రేడర్లతో కూర్చుని ట్రేడ్ చేయడం ఉత్తమం. అది కాక 4 కలిసి కూర్చుని ట్రేడ్ చేయడం వలన 4 దగ్గర 4 కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకోవాలనే కాదు, మీకు తెలిసిన 4 కొత్త విషయాలు అవతల వాళ్ళకి చెప్పచ్చు. ఇలాగా కొన్ని చాలా రకాలుగా మంచిదే. డెఫినెట్గా మనం కూడా సపోజ్ మనం గమనిస్తున్నాం, అన్న మీరు ఏం చేస్తున్నాను, నేను మిమ్మల్ని అడుగుతా, ఇంకొక బ్రోని అడుగుతా, మనకి ఇక్కడిక్కడ నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది, ఇప్పుడు రీసెంట్గా మీరు ఒక స్టాక్ ఫ్యూచర్స్ తీసుకోవచ్చు, దానికి 0.7 డెల్టా బై చేయొచ్చు అన్నారు, మార్కెట్ కింది పడింది అనుకోండి, ఆ పుట్ డెల్టా లైక్ ఆ పుట్ ఆప్షన్లో ప్రాఫిట్ బుక్ చేస్తాం, తిరిగి మార్కెట్ రివర్స్ అవ్వకపోతుందా, అప్పుడు ప్రాఫిట్, అంటే స్టాక్ రివర్స్ అవుతుంది కదా, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ లాజిక్ బాగుంది, అంటే డిఫరెంట్ లాజిక్స్, డెఫినెట్గా అది యూజ్ అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు రీసెంట్గా ఒక లాజిక్ చేస్తున్నారు, డైరెక్షనల్ స్ట్రాటజీస్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న మన వ్యూవర్స్ కోసం. సో బేసిక్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే మనకు స్క్రీన్ లేదు కాబట్టి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమవుతుంది. అలాగే బేసికల్గా స్ట్రాడిల్స్ అనేది చాలా మంది 9-16కి స్ట్రాడిల్స్ వేస్తుంటారు. అవును, ఏటీఎం స్ట్రాడిల్స్ వేస్తూ ఉంటారు. ఏటీఎం స్ట్రాడిల్ వేసిన వెంటనే దానికి స్టాప్ లాస్ ఈ లెగ్కి ఎక్కడ పెట్టాలి, ఈ లెగ్కి ఎక్కడ పెట్టాలంటారు. ఒకవైపు వెళ్తుంది, మళ్ళీ రెండో వైపు వచ్చి మళ్ళీ అది కొట్టేస్తుంది, 2 స్టాప్ లాస్లు కొట్టేయడము, అలాంటివి చాలా కామన్గా జరిగేదే కదా మనం చూస్తూనే ఉన్నాం. సో నేనేం చేస్తానంటే మార్కెట్లో డైరెక్షనల్ స్ట్రాటజీ వేస్తాను, అంటే ఏటీఎం స్ట్రాటజీ కాకుండా డైరెక్షనల్ స్ట్రాటజీ వేస్తాను. ఓకే. సో మరి డైరెక్షన్ ఎలా తెలుసుకుంటాము అంటే, నేను డైరెక్షన్ తెలుసుకోవడానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ వాటి మీద కొంచెం అధ్యయనం చేయడానికి నేను వాడేది ఒక సిపిఆర్. ఓకే. సిపిఆర్ అనేది అందరూ వాడేది, సిపిఆర్ వాడతారు. దాంతోపాటు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో ఫేమస్ అవుతుంది. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో వచ్చే రెసిస్టెన్సెస్, సపోర్ట్స్, వాటికి అంటే పెద్ద టైం ఫ్రేమ్లో ఏమున్నాయి, చిన్న టైం ఫ్రేమ్లో ఏమున్నాయి, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి పైకి వేయాలి స్ట్రాటజీలో. అంటే పుట్టు పెద్ద బుల్లిష్ అంటే ఇప్పుడు సపోజ్ 25,000 దగ్గర ఉన్నాను అనుకోండి, మీరు బుల్లిష్ అంటే 25,200 దగ్గర స్టార్ట్ చేస్తారు, బీరిష్ అంటే 24,800 దగ్గర వేస్తారు. సిపిఆర్ దగ్గర ఉన్నది అనుకో, సిపిఆర్ దగ్గర నుంచి పైకి వెళ్తున్నారు, సిపిఆర్ పైన ఉంది క్యాండిల్, సిపిఆర్ పైన ఉన్నప్పుడు ఏం చేస్తానంటే కెమెరాలో ఎక్కడ ఫామ్ అయిందో, అంటే H3 ఎక్కడ ఉందో ఆ H3 ఏరియాలో ఉండే స్పాట్ ప్రైస్ ఎంతో చూసుకుని అక్కడ ఒక స్ట్రాటజీ వేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇన్వేరియబుల్లీ ఒక
మన సిపిఆర్ పైన క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి అక్కడి దాకా H3 దాకా వెళ్ళొచ్చు. ఒకవేళ H3 దాకా వెళ్తే పుట్ ఏదైతే ఉందో పుట్టు పెద్దది, కాల్ చిన్నది కాబట్టి ఆ స్ట్రాటజీ పనికి వస్తుంది. అదే సిపిఆర్ కిందన ఉండి మార్కెట్ అప్పుడు L3 ఏరియాలో ఉండే స్ట్రాటజీ వేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీకు రివర్స్ అవుతుంది, సపోజ్ బుల్లిష్ అనుకున్నారు, బుల్లిష్ స్ట్రాటజీ వేస్తారు, రివర్స్ అయింది, మీరు ఎలా స్టాప్ లాస్ పర్ లాట్ అని పెట్టుకుంటారా, స్టాప్ లాస్ ఎలా పెట్టుకుంటారు, టెక్నికల్ గా పెట్టుకుంటారు? కంబైన్డ్ ప్రీమియం మీద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ కంబైన్డ్ ప్రీమియం నేను ఎక్కడ ట్రాక్ చేయాలంటే నేను ట్రాక్ చేసేది ఇన్స్టా ఆప్షన్స్ లో కానీ జీరోదాలో కానీ. ఇన్స్టా జీరో, ఓకే. అంటే కంబైన్డ్ ప్రీమియం అంటే స్ట్రాడల్ ప్రీమియం అంటారు, అదే కదా? స్ట్రాడల్ ప్రీమియం. ఇప్పుడు మార్కెట్ హౌండ్ స్ట్రాడల్ కంబైన్డ్ ప్రీమియం అంటే ఇప్పుడు సిపిఆర్ పైన మార్కెట్ ఉన్నప్పుడు నేను కెమెరా దగ్గర స్పాట్ ఎక్కడ ఉంది ఎంత ఉందో చూసుకుని అక్కడ స్ట్రాటజీ వేస్తాను కదా. అంటే ఏంటి, పుట్ ఎక్కువ అమ్ముతున్నాను, కాల్ చిన్న అమ్ముతున్నాను. ఆ కంబైన్డ్ ప్రీమియం ని నేను ఇన్స్టా ఆప్షన్స్ లోని ఒక బొలింజర్ బ్యాండ్ పెట్టుకుని బొలింజర్ బ్యాండ్ లోని టాప్ బ్యాండ్ దగ్గర ఉన్నప్పుడు సెల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. టాప్ బ్యాండ్ దగ్గర సెల్ చేసి అది లోవర్ బ్యాండ్ దాకా వస్తే అది నా టార్గెట్. సో దానికి తగ్గట్టుగా స్పాట్లో కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి ఈ నేను ఏదైతే చెప్పానో సిపిఆర్, క్యామెరిల్లా, తర్వాత ఎస్ఎంసి స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, ఇన్ ఎడిషన్ టు ఇట్ నేను ఆర్డర్ ఫ్లో కూడా వాడతాను. ఆర్డర్ ఫ్లో కూడా, ఓకే, ఆర్డర్ ఫ్లో కూడా వాడతాను. ఆర్డర్ ఫ్లోలోని ఏమైనా డైవర్జెన్సెస్ ఉన్నాయా అవన్నీ చూసుకుని దాన్ని బట్టి నా డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిప్లాయ్ చేస్తాను. ఓకే. ఒకవేళ నా డైరెక్షన్లో నేను అనుకున్నట్టుగా మూమెంట్ వస్తే డైరెక్షనల్ స్ట్రాటజీలో డబ్బులు త్వరగా వస్తాయి. ఎందుకంటే మీ పుట్టు పెద్దది అమ్మారు అనుకోండి, మార్కెట్ పైకి పుట్టు త్వరగా పడిపోతుంది, కాల్ పెద్దగా పెరగదు. సో దానివల్ల మీకు ఏటీఎం స్ట్రాటజీల కంటే డైరెక్షనల్ స్ట్రాటజీస్ ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. అంటే సింపుల్ అన్న, మీ సపోజ్ బుల్లిష్ అంటే కాల్ బై చేయకుండా పైన స్ట్రాటజీ సెల్ చేయాలంటే కాల్ సెల్ చేయడం, స్ట్రాటజీ సెల్ చేయడం బెస్ట్. ఎందుకంటే అల్టిమేట్ గా ప్రీమియం ఎరోజన్ అయితే ఉంటుంది కదా. ప్రతిరోజు నిఫ్టీలోని ఏటీఎం స్ట్రాటజీ దగ్గర 30 రూపాయలు ప్రీమియం కనీసం పోతుంది. డికే అవుతుంది. కానీ ఎక్కడ ఏ స్ట్రాటజీ దగ్గర డికే అవుతుంది అనేది మనకు తెలియదు. అంతే కదా. ఇవాళ 250 260 రూపాయలు కంబైన్ ప్రీమియం ఉంది ఇవాళ ఏటీఎం దగ్గర. రేపు ఏటీఎం దగ్గర 220 ఉంటుంది. కానీ ఏటీఎం ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అంతే కదా. అది కదా, ఏటీఎం ఎక్కడ ఉన్నా ఏటీఎం స్ట్రాటజీకే ఉంటుంది. కాబట్టి రేపు ఏటీఎం ఎక్కడికి అవ్వచ్చు అనేది దాన్ని ఒక రకంగా కొంత గెస్ వర్క్ చేసి దాన్ని బట్టి స్ట్రాటజీ వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఆ స్ట్రాటజీ తీసి ఈ బొలింజర్ బ్యాండ్ కంబైన్ ప్రీమియం ఏదైతే ఉన్నదో బ్యాండ్ కిందకి వచ్చి మళ్ళీ పైకి ఎప్పుడైతే ప్రీమియం పైకి వెళ్తున్నది అని అనిపించిందో అప్పుడు నేను దాన్ని కట్ చేసి మళ్ళీ వేరే స్ట్రాటజీ వేయడము ఇలా చేస్తాను. ఒక్కొక్కసారి రోజుకి 2 సార్లు స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. టార్గెట్ ఎలా పెట్టుకుంటారన్న స్ట్రాటజీకి? టార్గెట్ అప్పర్ బ్యాండ్ నుంచి అట్లీస్ట్ అంటే అప్పర్ బ్యాండ్కి మీడియంకి మధ్య దూరం ఏదైతే ఉందో బొలింజర్ బ్యాండ్లోనే కంబైన్ ప్రీమియం మీద అప్పర్ బ్యాండ్ దగ్గర నేను సెల్ చేస్తే అట్లీస్ట్ మీడియం దాకా, లేకపోతే ఇంకా అవకాశం ఉంది అని అనిపిస్తే, అంటే ఈ ట్రేడ్లో ఉండడం నాకు సేఫ్ అని అనిపిస్తే అప్పుడు నేను లోవర్ బ్యాండ్ దాకా తీసుకెళ్తాను. అది ప్రతిరోజు ఫిక్స్డ్గా 30 రూపాయల, 40 రూపాయల, 20 రూపాయల, 10 రూపాయల అనేది నేను చూడను. దానికి అదే అంటున్నాను, అది ఆబ్వియస్గా ఈ టూల్స్ ఏవైతే వాడుతున్నానో, ఈ ఎస్ఎంసి వాడుతున్నాను, స్మార్ట్ మనీ కాన్సెప్ట్, సిపిఆర్ వాడుతున్నాం కదా, దాంతో పాటు అంటే మీరు ఇవన్నీ డెసిషన్ మేకింగ్ గా పెట్టుకుంటారు. ఇవన్నీ డెసిషన్ మేకింగ్. అందుకనే వీటన్నిటికీ ఆల్గోలు వాడట్లేదు. ఎందుకంటే డిస్క్రిషనరీ ట్రేడ్స్ కదా ఇవన్నీ. ఆబ్వియస్గా ఏ ట్రేడ్ ఎప్పుడు వేయాలి అనేది చూడడానికి ఆ ప్రీమియం పైన ఉంది, అప్పర్ బ్యాండ్ దగ్గరే ఉన్నది. కానీ దానికి తగ్గట్టుగా అండర్లైన్ బిహేవియర్ కూడా ఉందా లేదా అనేది చూడాలి కదా. సో ఇందులో 4 రకాలుగా చూస్తాం కాబట్టి అదే టైంలో
ఆర్డర్ ఫ్లోలోని డెల్టా ఏదైతే ఉందో, పాజిటివ్ డెల్టా ఉందా, లేకపోతే నెగిటివ్ డెల్టా ఉందా, డైవర్జెన్సెస్ ఏమైనా పడ్డాయా, ఇవన్నీ చూస్తాం కాబట్టి మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం కాబట్టి నేను ఆల్గోల్కి వదిలేను. నేను మాన్యువల్గానే ట్రేడ్ చేస్తాను. ఓకే, గ్రేట్ అన్న. యాక్చువల్గా నేను బేసికల్గా ఏంటంటే నేను ఆల్గో ట్రేడర్ని. ఇంకోటి ఏంటంటే నేను టెక్నికల్స్ పెద్దగా ఫాలో అవ్వను. ఒక లాజిక్ బిల్డ్ చేసుకుని లాజిక్ బేస్ మీద నేను వెళ్తూ ఉంటాను. మీరు ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, మీ లాజిక్ డిఫరెన్స్ ఉంది, నా లాజిక్ డిఫరెన్స్ ఉంది. నేను ఎప్పుడు టెక్నికల్స్ ఫాలో అవ్వను బేసికలీ. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అంతే, అంతకంటే అంటే దాన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ గీసుకొని కూడా దాని నుంచి నేను ప్రాఫిట్ చేయను డెఫినెట్గా. జస్ట్ అలా పెడతాను, నా ఆల్గో నుంచి నేను నాకు ఒక సెర్టెన్ టైప్ ఆఫ్ ప్రీమియం బేస్డ్ కానీ ఆ టైప్లో చేసుకొని నేను ప్రాఫిట్ చేస్తుంటాను. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, మీరు ప్రాఫిట్ తీస్తున్నారు, నేను ప్రాఫిట్ చేస్తున్నాను. అంటే ఎవరి సెటప్స్ వాళ్ళ వర్క్ అవుతాయి, కానీ మనకు స్టిక్ అయ్యి ఉండాలి ఆ రిస్క్ మేనేజ్మెంట్, సంథింగ్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కలిసి అంతగా, అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కలిసి నేను ఒక 20% ఆర్ 16-17 అని తీసుంటాను. కానీ ఫండ్ ఎక్కువ కాబట్టి ఓవరాల్గా మనకు నెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కానీ డిఫరెన్స్ చూడండి, ఇప్పుడు లాస్ మేకింగ్ ట్రేడర్కి మనకు డిఫరెన్స్ ఏంటంటే మనం మంత్లీ 2% ఎక్స్పెక్ట్ చేస్తాం, 2% వస్తే అబ్బా చాలా అనుకుంటాం. బయ్యర్ కానీ లాస్ మేకింగ్ ట్రేడర్ చూడండి, అంటే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా, వాళ్ళకు ఒక రోజులో 2%, 3% తీస్తుంటారు. వచ్చి బ్రో మీరు ఎంత చేస్తారు అంటే 2% చేస్తారంటే 2%ఏనా అని అనేవాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పటికీ ఆప్షన్ సెల్లింగ్ ఆర్ ఆప్షన్స్ అనేది గవర్నమెంటే మనకు బిజినెస్ ఇన్కమ్గా ట్రీట్ చేస్తుంది, స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్గా. కానీ చేస్తున్న ప్రజలు ఆర్ ట్రేడర్స్ ఈ ట్రేడింగ్ అనేది బిజినెస్గా చూడట్లేదన్న, స్పెక్యులేషన్గా కానీ ఆ విధంగా చూస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం బేసికలీ. అవును, అందుకనే ఇన్ని రెగ్యులేషన్స్ పెట్టే కంటే సెబీ ఒక రకంగా ఎవరైతే ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని చెప్పినా పర్వాలేదు, పొరపట్లేదు. లేకపోతే ఈ కోర్సు చదవండి, ఈ కోర్సు చదివిన తర్వాత మీరు ట్రేడ్ చేయండి అన్నా కూడా తప్పులేదు. అప్పుడు అంటే ఇప్పుడు సెబీ కన్సర్న్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేక చేస్తున్నారు, రిటైలర్స్ చేతులు కాల్చుకుంటున్నారు అనే మాట అయితే అది వాస్తవమే కదా, కరెక్టే. కానీ దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? సెబీ ఒక రకంగా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉన్నవాడు మాత్రమే ట్రేడ్ చేసినట్లుగా ఆంక్షలు ఏమైనా పెట్టుకుని ఉంటే ఇప్పుడు చేసిన దానికంటే బెటర్గా ఉండేదని నేను అనుకుంటున్నాను. బేసిక్గా చూడండి అన్న, ఒక 2000 కరోనా రాకముందు మనం చూసే ఉంటాం, మార్జిన్ వచ్చేసరికి మనకు 20x అలా ఉండేది మార్జిన్. ఒక లాట్ సెల్ చేయాలంటే ఒక ఆప్షన్ 40,000తో అయిపోయింది. నేను చేశాను యాక్చువల్గా. దాని తర్వాత చూడొచ్చు మనకు ఈ కరోనా తర్వాత మార్జిన్ పెంచేశారు. దాని తర్వాత మనం ఒక లాట్ చేయాలంటే 1.5 lakh పడుతుంది. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ అవసరమో, అవును, అలాగే ఇప్పుడు F&O ట్రేడ్ చేయడానికి బేసిక్ అంటే అట్లీస్ట్ ఈ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్, అంటే మన ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్లో ఉండే కాంప్లెక్సిటీ కాకపోయినప్పటికీ కొంచెం సర్టిఫికేషన్ కాంప్లెక్సిటీ కొంచెం తగ్గించి, లేకపోతే ఎంతవరకు అవసరమో దానికి ఒక ప్రాపర్ కరిక్యులం ప్రిపేర్ చేసి వాటికి సంబంధించిన ఒక ఎగ్జామ్ పెట్టి ఇది పాస్ అయిన తర్వాతే నువ్వు ట్రేడ్ చేయాలంటే తప్పులేదు కదా. సెబీ అలాంటిది ప్రయత్నాలు ఏమి చేస్తున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. అలా ఇంకా ఇప్పుడు నన్ను అడిగితే ఎన్ఎస్సికి బిఎస్సి ఏమో పాపములే కానీ రీసెంట్గా వచ్చింది. ఎన్ఎస్సి నాకు తెలిసి ఎస్టీడీ పెంచారు రీసెంట్గా, మన గవర్నమెంట్ పెంచింది, వాళ్ళకి ట్యాక్సెస్ వస్తున్నాయి, అది సెకండరీ. కానీ ఎన్ఎస్సికి ఇంకా ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు కావాలా, అందుకోసమే కదా ఎవరిడే ఎక్స్పైరీ తీసుకొచ్చి మనకు వాళ్ళ డబ్బులు టర్న్ ఓవర్ ఛార్జెస్ మీద ఎక్కువ తీసుకుంటున్నది. నాకు తెలిసి వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఎక్కువ మంది ట్రేడర్స్ రావాలా, టర్న్ ఓవర్ ఛార్జెస్ ఎక్కువ రావాలి బేసికల్గా. అది అందుకే కదా ఫైట్ రీసెంట్గా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా. బీఎస్సీ మనకు ట్యూస్డే ఉండేది, ఇప్పుడు దానికి 180, ఎన్ఎస్సీ 180కి తల్లి బిడ్డ సమానంగా అంటారు కదా, ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు చూడండి థర్స్డేకి ఉన్న నిఫ్టీని డైరెక్ట్ మండే తీసుకొచ్చేసినారు. ఇప్పుడు నాకు తెలిసి ఏం జరుగుతుంది, ఈ సెన్సెక్స్ ఎత్తుకొచ్చేసి ఫ్రైడే థర్స్డే పెడతాడు, అప్పుడు 180, 180కి ఇంకా ఇదే జరుగుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాంపిటీషన్ కోసం ఏం జరుగుతుంది ఎవరు ఏమి ఊహించలేరు. ముఖ్యంగా ఏంటంటే ముందంతా బ్రోకర్స్ మాత్రమే, వాళ్ళ మధ్యన మాత్రమే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్స్చేంజెస్ మధ్యన కూడా కాంపిటీషన్ అయిపోయింది. సో సెబీ ఇంటర్వ్యూ అవ్వాలన్నా ఖచ్చితంగా మీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయకూడదు అని చెప్పేసి సెబీ అవసరం లేని చోట ఇంటర్వెన్షన్ చేయడం వల్లనే ఈ బాధలు వచ్చి పడ్డాయి. కరెక్ట్ అన్న. ఎందుకంటే ఇంత లిక్విడ్ మార్కెట్స్ ప్రపంచంలో ఎక్కడా లేని లిక్విడిటీ మన భారతదేశంలో మన ఆప్షన్ F&O మార్కెట్లో ఉంది. సో వేరే కంట్రీస్లో, చాలా కంట్రీస్లో
లిక్విడిటీ కోసం ఇన్సెంటివైజ్ చేస్తారు. ఇస్తారు. అంటే జర్మనీలోనే కాదు, కొన్ని కంట్రీస్లోని F&O ట్రేడర్స్ని ఇన్సెంటివైజ్ చేస్తున్నారు. అంటే మీరు రండి చెయ్యండి, మీకు చేస్తే ఈ విధంగా ఉపయోగం ఉంటుంది అనేసి, అలా చేస్తే కానీ అక్కడ లిక్విడిటీ రావట్లేదు. రావట్లేదు. అది కరెక్ట్. చేసినా కూడా రావట్లేదు. మనకు వద్దన్నా లిక్విడిటీ ఉంది. అంత బ్రహ్మాండమైన లిక్విడిటీ ఉండే బ్యాంక్ నిఫ్టీ, దాన్ని తీసివలసిన అవసరం ఏమొచ్చిందో. అవునా, నా ఫేవరెట్ ఇండెక్స్ యాక్చువల్ కదా అందరికి. దాన్ని నమ్ముకుని బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. డెఫినెట్ గా. మరి ఎవరు ఏ పాపం చేశారో తెలీదు. సెబీకి మాత్రం ఎందుకు కక్ష కట్టిందో తెలీదు. వాళ్ళు చెప్పిన అంటే ఈ విధంగా రిటైలర్కి ఉపయోగం కలుగుతుందన్న విషయం కూడా చెప్పినట్లుగా లేదు. ఎక్కడ రిటైలర్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుని మేము ఈ రెగ్యులేషన్ తీసుకొచ్చామనేట్లుగా ఎక్కడ వాళ్ళు చెప్పడం లేదు, ఎక్కడ ఎవరికి అనిపించడం లేదు. అది ఇబ్బంది. చూద్దాం, ఇప్పుడు మన కొత్త చైర్మన్ వచ్చారు కాబట్టి ఏదో ఆయన చేసేట్లుగా ఉన్నారు, చూద్దాం. ఇంత లిక్విడిటీ ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో అన్ని మార్కెట్లకి లెట్ దెమ్ గెట్ ఓపెన్డ్ అప్ హియర్. అంతమంది నువ్వు ఇక్కడ కూర్చుని ఒక నాస్డాక్ని ట్రేడ్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి క్రియేట్ చేస్తే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ రోజుల్లో. చాలామంది ఎవరికి వాళ్ళు నా ఆదాయం నేను చేసుకోగలుగుతాను అని అనిపిస్తే దానికి కావాల్సిన లర్నింగ్ ఏంటి అన్నీ చేసుకుంటారు. డెఫినెట్గా. ఇప్పటికీ మన ఇండియాలో ఫైనాన్షియల్ గా చాలా లిటరసీ లేరన్న. సపోజ్ స్టాక్స్ ఎగ్జాంపుల్ గా ఒక అతనికి స్టాక్స్ ఉన్నాయి, కనీసం ఆ స్టాక్స్ కి ఇప్పుడు ఆప్షన్ బై చేయొచ్చు అనే ఫైనాన్షియల్ కూడా నాలెడ్జ్ లేదు. ఒక ట్రేడర్ అంటే ఒక ఆంటర్ప్రినరే కదా, వాడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని కానీ ఇలాంటివి ఏమి అడగట్లేదు కదా. అంటే వాడు ఒక రకమైన ఎంటర్ప్రినరే కదా, వాడు బతుకువాడు బతుకుతున్నాడు కదా. వాడు బతుకుదామని అనుకున్నప్పుడు వాడికి 4 రకాలుగా నువ్వు STT వెయ్యి, ఏదైనా వెయ్యి, కానీ 4 రకాల ఆప్షన్స్ చూపించు, 4 మార్కెట్లు తీసుకురా, 4 మార్కెట్లలో ట్రేడ్ చేసుకో. రెగ్యులేషన్స్ మేము క్రియేట్ చేస్తాం వాటికి సంబంధించి. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఒక నాస్డాక్ లేకపోతే డావ్ ట్రేడ్ చేసుకోవాలంటే ఆబ్వియస్గా డాలర్ కన్వర్టబిలిటీ అన్నీ చాలా ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రాపర్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తాము మేము. ప్రతి ఒక్క అంటే ఇండివిజువల్ ట్రేడర్స్, రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇస్తామంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాంటి కన్స్ట్రక్టివ్ థాట్స్ తోటి సెబీ ఏమైనా చేసుంటే అందరికీ ఉపయోగపడేది. డెఫినెట్గా ఉపయోగపడేది. దురదృష్టం ఏంటంటే ఆ దిశలో ఎటువంటి రెగ్యులేషన్ తేకుండా రిటైలర్ ఇంట్రెస్ట్ అని తెచ్చిన రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో నిజానికి ఆ రిటైలర్స్ని హామ్ చేసే కానీ, అంటే ఇప్పుడు లిక్విడిటీ ఎంత తగ్గిపోవడానికి కారణం రిటైలర్స్ హార్మ్ అయినట్టే కదా. అంతే కదా. ఎంత లిక్విడ్ మార్కెట్స్ లిక్విడిటీ తగ్గిపోయి అంటే, లిక్విడిటీ తగ్గిపోయిన మార్కెట్స్ అది ఎవరికి ఉపయోగం? డెఫినెట్గా రిటైలర్కి అయితే కాదు కదా అని నా ఉద్దేశం. చూద్దాం అంటే సెబీ ఏం చేస్తుందని. సర్లే, సెబీని ఇప్పుడే చాలా కాంట్రవర్షియల్ తీసుకొచ్చినాం. మన దేశద్రోహులు అని అంటారు కామెంట్స్ లో, ఖచ్చితంగా దేశద్రోహులు అంటారు అన్నా కూడా. మరి అవన్నీ ఫ్యాక్ట్సే కదా, మనం ఏం చేయలేము బేసికల్ గా. దేశద్రోహులు అని ఎందుకు అంటారులేండి, అలాగే ఎవరు అంటారు. రీసెంట్ గా చూస్తున్నాం లేదు అలా అంటారు. ఈ ఆబ్వియస్ ఏమున్నా లేకపోయినప్పటికీ మీ ఒపీనియన్ ఎయిర్ చేసేటంత ఆ లిబర్టీ అయితే దేశంలో ఉంది, దానికేం ప్రాబ్లం. డెమోక్రటిక్ అంటే ఓకే. ఒక ట్రేడర్, సపోజ్ ఒక ట్రేడర్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీ ఏం చేస్తున్నాడు, నా సజెషన్ ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ని కొంచెం కాంపౌండింగ్. ట్రేడింగ్ అనేది మనం లైఫ్ లాంగ్ చేయలేము, ఆ స్ట్రెస్ తీసుకోలేము. కాబట్టి నా సజెషన్ ఏంటంటే చాలామందికి వచ్చిన కొంచెం ప్రాఫిట్ని స్లోగా నిఫ్టీ బీసార్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెల్త్ ట్రేడింగ్లో డబ్బులు క్రియేట్ చేయడం వేరు, వెల్త్ క్రియేట్ చేసుకోవడం వేరు. అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత అనేది కూడా నా సజెషన్. మీరేమంటారన్న? మీరు ఏ టైప్ ఆఫ్? సో నేను చేసే పొజిషనల్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా వెల్త్ క్రియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ HDFC బ్యాంకే ఉన్నది. HDFC బ్యాంకు ఇవాళ రోజున
1650, 1700 ఉందనుకో. అవును. ఒక లాట్ సైజ్ ఎంత? లాటు 550 హెచ్డిఎఫ్సినా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 550 ఓకే. లాట్. అంటే 1700 ప్రైస్ పాయింట్లో 550 క్వాంటిటీ కొంటే 9 లక్షలు 10 లక్షలు అవుతుంది. సుమారుగా 10 లక్షలు కదా. అవును. 10 లక్షలు పెట్టే బదులు ఒక ఫ్యూచర్ కొంటాను నేను. ఫ్యూచర్ కొని పెరిగినప్పుడు ఫ్యూచర్ ఎలాగో డబ్బులు ఇస్తుంది, దాన్ని హెడ్జ్ చేస్తాను నేను ఒక పుట్ ఆప్షన్ కొన్ని. ఎంత 0.7 డెల్టా అన్నాను అదేనా? ఓకే, గ్రేట్ అన్న. సో ఒకవేళ ఇప్పుడు క్యాష్లోని స్టాక్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే కింద పడితే దానివల్ల ఏం బెనిఫిట్ ఏమి ఉండదు కదా. అంతే కదా. ఇప్పుడు నేను పుట్ ఆప్షన్ కొంటాను కాబట్టి మార్కెట్ కిందకి వెళ్తే నేను పుట్టు బుక్ చేసుకుంటా. ఈ పర్టికులర్ స్ట్రాటజీలోని నా క్యాపిటల్ ఎంత? 10 లక్షలు కాదే, 90,000 మాత్రం. అంతే కదా. 90,000 అవుతుంది. నువ్వు క్యాష్లో 10 లక్షలు పెట్టి స్టాక్స్ కొనడం వల్ల క్యాష్ మార్కెట్లో 10 లక్షలు పెడితే ఒకవేళ 100 రూపాయలు స్టాక్ పడిపోతే అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా 100 రూపాయలు లాసే కదా. ఈ 550 క్వాంటిటీ ఫ్యూచర్లో కొని పుట్టు హెడ్జ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ పడింది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ప్రైస్ పడిందంటే ఆ పుట్టు పెరుగుతుంది. అవును, డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇందులో నీకు ఉండే మ్యాక్సిమం లాస్ ఏదంటే ఆ పుట్లో ఉండే ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ 0.7 దగ్గర లెట్స్ సే ఒక 30 రూపాయలు ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటే ఇంకొక 15 రూపాయలు ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఉందనుకోండి. ఆ 15 రూపాయల ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ప్లస్ ఫ్యూచర్లో ఉండే ప్రీమియం ఏదైతే ఉంటుందో ఆ ప్రీమియం, ఆ రెండు ఆ మంత్కి నీ రిస్క్. ఆ రిస్క్ నువ్వు క్యాష్ మార్కెట్లో ఉన్నప్పటికీ ఉంటుంది కదా. డెఫినెట్గా ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయలేం కదా. ముఖ్యంగా క్యాష్ మార్కెట్ 10 లక్షలు పెడుతున్నాం, 10 లక్షలు పెట్టాలి అంటే 10 స్టాకులు తీసుకోవచ్చు, 10 స్టాకులు తీసుకోవచ్చు కదా. అంటే ఒక రకంగా ఏంటంటే ఇంత హడావిడి జరిగింది కదా రెగ్యులేషన్స్ పరంగా. 178 ఎన్నో ఉండేవి F&O సెగ్మెంట్లో స్టాక్స్. ఇవాళ రోజున అవి సుమారుగా 220 ఎన్నో ఉన్నట్టున్నాయి. నాకు కరెక్ట్గా గుర్తులేదు, 200 పైనే ఉన్నాయి. 200 ఉన్నాయన్న. అయితే ఒక ఇబ్బంది ఏంటంటే ప్రతి ఫ్యూచర్ లిక్విడ్ కాదు, ఫ్యూచర్లో ఉండే ఆప్షన్స్ కూడా అంత లిక్విడ్ కాదు. అవును. కాబట్టి దేంట్లో అయితే కొంచెం లిక్విడిటీ ఉందో, దేంట్లో అయితే హై బీటావో, ఏవి అయితే హై బీటావో అలాంటి వాటికి పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. దీని తోడు నిఫ్టీ బీస్లో మీరు చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవడం. నిఫ్టీ బేస్ అనేది లైక్ నాలెడ్జ్ లేకుంటే మనం స్టాక్స్ అనాలిసిస్ చేసుకోగలిగితే మనం స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్ట్ కదా. నిఫ్టీ బీస్లోనే చేసుకోవచ్చు, క్యాష్ మార్కెట్లోనే పెట్టుకోవచ్చు. కానీ క్యాష్ మార్కెట్ అయినా 5 ఏళ్ళు ఏదైతే ఉందో మీరు హోల్డ్ చేసుకోవాలన్నారనుకోండి, ఇలా హోల్డ్ చేసుకున్నా కూడా నష్టం ఏముంది అని నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఇది కూడా ఒక పద్ధతే కదా. డెరివేటివ్స్ మీరు ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మీకు నాలెడ్జ్ ఉంది, డెరివేటివ్స్ తెలుసు, డెల్టా అంటే తెలుసు, ఆప్షన్స్ తెలుసు. నాలెడ్జ్లో నువ్వు డెఫినెట్గా ఆ పని చేసుకోవచ్చు. మనకి ఇంత ట్రేడర్స్ నాలెడ్జ్ ఉన్నారు కాబట్టి దానికంటే ఇది కూడా బెస్ట్. ఎందుకంటే మార్కెట్లో ఉంటాం, ఏ టైంలో ఏం జరుగుతుందో చూస్తుంటాం కాబట్టి ఈ అప్రోచ్ కూడా తీసుకోవచ్చు. ఈ అప్రోచ్ కూడా చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఎవరి రిస్క్ వాళ్ళది. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది క్యాష్ మార్కెట్లోనే చేస్తారు. F&O తెలియని వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆబ్వియస్గా క్యాష్ మార్కెట్లో కనీసం ఇంత మార్కెట్ ఫాలో అవుతుంది హెడ్జ్ చేసుకోవడం కూడా తెలియదు అన్న చాలా మందికి. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడుకోవచ్చు అని తెలియాలి. తెలిస్తే కొంచెం ఫెసిలిటేషన్ బాగుంటుంది. అంటే రిస్క్ని ఎవరు ఇప్పుడు లాస్ రాకుండా ఎవరు ఉండరు. కానీ ఆ లాస్ని కొంచెం మీ రిస్క్ని మిటిగేట్ చేసుకుంటూ ఏదైనా ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే బేసికల్గా ఉపయోగం. అంతే కదా. ఇప్పుడు ఆప్షన్స్ ఉంటేనే, డెరివేటివ్స్ అంటేనే హెడ్జింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు క్యాష్లో స్టాక్స్ ఉన్నాయి, మార్కెట్ ఇప్పుడు పడుతుంది, పుట్ ఆప్షన్ బై చేస్తే మీకు ఆఫ్సెట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద లాసెస్. కాబట్టి దానికోసం మనకు ఇచ్చారు. డెరివేటివ్స్ ఉండే దానికోసం మనం స్పెక్యులేటివ్గా మార్చేసాంలే, కానీ అది వేరే విషయం. అది బేసికల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది అన్నతో పోడ్కాస్ట్ అయితే. నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. మీ మన నుంచి డెఫినెట్గా మన వ్యూవర్స్ ఎంతో కొంత నేర్చుకుంటారు. ఎందుకంటే మాతో పోలిస్తే మీరు మీ ఎక్స్పీరియన్స్ అంత లేదు, మా ఏజ్ డెఫినెట్గా. కాబట్టి మీ నుంచి చాలా మేము ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఫస్ట్ పోడ్కాస్ట్ అన్నతో చేసాం. వీడియో ఎలా ఉందో ఫస్ట్ థింగ్ కామెంట్ చేయండి. డెఫినెట్గా ఇది బిగినర్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ పోడ్కాస్ట్ కాబట్టి డెఫినెట్గా కింద తిట్టమాకండి. ఎందుకంటే నా వ్యూవర్స్ అందరూ చాలా హార్ష్గా మాట్లాడతారు కింద కామెంట్ సెక్షన్లో. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.